జై హింద్ అందరికీ. వెల్కమ్ టు సోల్జర్ జర్నీ. ఈ వీడియోలో నేను నా బార్డర్ ఫస్ట్ డ్యూటీ ఎక్స్పీరియన్స్ చెప్తా. అది నైట్ టైంలో. నా ఫస్ట్ డ్యూటీ వచ్చేసి December 31 నైట్ 12 అంటే ఆల్మోస్ట్ న్యూ ఇయర్ వచ్చినట్టే. అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ వచ్చిందని. నేను మాత్రం ఆ రోజు నైట్ మొత్తం భయపడుతూనే ఉన్నా. రీజన్ ఏంటంటే ఒకటి నా ఫస్ట్ డ్యూటీ. నాకు బార్డర్ గురించి అంత ఏం తెలియదు. అంటే మామూలుగా చెప్పేసినారు. ప్రాక్టికల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు బార్డర్ని. సో లైవ్లో వెళ్ళిపోయినా బార్డర్కి. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కొన్ని మీటర్లు. ఫస్ట్ మనతోటి ఒక హవల్దార్ వస్తాడు. హవల్దార్ వచ్చి అంటే మనకు ఏరియా చూస్తాడు. ఏరియా చూపించి ఆయన ఏరియాకి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో నాకు సెట్లో చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది నాకు. ఒకటి నన్ను భయపెట్టిన విషయాల్లో గాలి ఎట్లా వస్తుంది అంటే బార్డర్లో భయం అవుతుంది. ఊరుగాలి అంటారు విష్ణు, బజ్ వయ్యి అని సౌండ్ వస్తుంటుంది. ఆ గాలి వింటుంటే ఏం అర్థం కాదు. ఎవ్వరు ఉండరు దగ్గరలో, ఆ గాలి ఒక్కటే అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఈ గజ్జల సప్పుడు వస్తుంది. ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు గల్ 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 అని బాగా ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది మన దగ్గరికి. దానికి నేను భయపడ్డా. అండ్ ఇంకోటి ఫెన్సింగ్కి సీసలు కడతారు. అంటే బార్డర్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, దానికి ఎవరైనా ఫెన్సింగ్ టచ్ చేస్తే కట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. సో అది మాటికి ఆ గాలికి ఆ సీసలు ఊగుతూ సౌండ్ వచ్చినప్పుడు అలా ఎవడో వచ్చిండు ఈ భయంతో మాటికి వెళ్ళి చూడడం ఇట్లా భయపెట్టిన. ఇంకోటి దూరంగా నక్కలు అరుస్తాయి. నక్కలు ఎంత ఘోరంగా అరుస్తాయంటే అమ్మ వచ్చిన దయ్యాలనిపిస్తాయి. ఆ రోజు మాత్రం నేను చాలా భయపడతా. ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నా. అంటే బార్డర్ని ఇది డైలీ జరిగే విషయాలే అని అర్థం చేసుకొని అలవాటు చేసుకొని డ్యూటీ చేస్తాను. అండ్ ప్రజెంట్ కూడా ఇప్పుడు అదే నైట్లో డ్యూటీ చేస్తాను. ఇప్పుడు భయం లేదని మీరు అడిగితే భయం లేదని చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక పని డైలీ చేస్తున్నాం అనుకో భయం పోతుంది. సో ఫస్ట్ డే కాబట్టి భయం బాగా ఎక్కువైంది. ఇప్పుడేముంది చెప్పండి, పొద్దున్న లేసి ఇదే చూస్తాను. ఇప్పుడు నాకు మనుషులకు రావాలంటే భయం. బాడీని చూస్తే భయం ఉండదు నాకు, మనుషులను చూస్తే భయం అవుతుంది నాకు. ఏంద్రా బాబు ఇట్లున్నారు ఈ మనుషులని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరికి వచ్చినాం. సో వీలైనంత మంది షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.